హలో ఫ్రెండ్, 29th March 2025. ఏం తాళ్ళంతా లాగుతున్నాం అనుకుంటున్నారా? బావిలో మోటార్ ఉంది. మోటార్ బయటికి తీయడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నాము. ఎంత ట్రై చేసినా రావడం లేదు. నాలో పంట ఉందనే ఉద్దేశంతో మా తమ్ముడు నీరు యూజ్ చేస్తున్నాం. బావిలో మోటార్ ఇప్పుడు అవసరం లేదనే ఉద్దేశంతో, పంట పెట్టడం ఉద్దేశంతో మా తమ్ముడు బోర్ పంపు మోటార్ మా మామగారు యూజ్ చేశారు వాటర్ని. ఇప్పుడు అవసరం లేదనే ఉద్దేశంతో మా తమ్ముడు బయటికి పీగిస్తున్నాడు. ఇలాగ పంట పెట్టడం లేదు ఉద్దేశంతో. ఆ విధంగా అలాగే ఉంటే మోటార్ చెడిపోతున్న ఉద్దేశంతో మేమంతా కలిసేసి బావిలో ఉన్న మోటార్ బయట పీగడానికి ట్రై చేస్తున్నాం. ఎంత ట్రై చేసినా రావడం లేదు. నేను ఫస్ట్ బావిలో దూకేసి తాళ్ళు కట్టేసి మోటార్కి బయట లాగాము. ఒక్కొక్కరు ఒక వైపుగా పట్టుకొని తాళ్ళు పట్టుకొని మోటార్ బయటికి లాగడానికి ట్రై చేస్తాం. ఎంత ట్రై చేసినా రావడం లేదు. నీళ్ళలో బరువు ఉంటుంది కాబట్టి మోటార్ పంపు చాలా బరువు ఉంటుంది కాబట్టి ఎంత ట్రై చేసినా రావడం లేదు. ఆగేటప్పుడు తాడు తెగిపోయింది, కానీ మోటార్ రావడం లేదు. ఇలాగైతే టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో తాళ్ళు గట్టిగా అలా కట్టేసి ట్రాలీకి కట్టేసాము. ఒకవైపు భాగాన్ని ఒకవైపు నుండి మోటార్ కట్టిన తాళ్ళతో మేము కూడా లాగాము. అదేవిధంగా ట్రాక్టర్ కట్టిన తాళ్ళతో కూడా లాగి మోటార్ బయటకు తీసేసాము. చివరికి లాస్ట్కు ఈ విధంగా ప్రయత్నం చేసి మోటార్ బయటకు తీసేసాము, బావిలో ఉన్న మోటార్ను. ఈ విధంగా అంతా కలిసి బావిలో ఉన్న మోటార్ని బయటికి తీసేసి లాగేసాము. ఈ విధంగా తర్వాత అంతా కలిసేసి బావిలో ఈత కొట్టాము చాలాసేపు వరకు. తర్వాత అంతా కలిసి ఈత కొట్టాము. మీలో ఎంతమంది ఈత అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయ మర్చిపోకుండా. అదేవిధంగా మీరు ఈ సమ్మర్లో ఎక్కడకు ఈతకు వెళ్ళారో కూడా కామెంట్లో తెలియజేయ మర్చిపోకుండా. తర్వాత ఈ విధంగా ఈత కొట్టాము. చాలా ఆనందం వేసింది. మేము ఈత కొడుతుంటే మా తమ్ముడు అంతా మోటార్ సంబంధించిన సపరేట్ చేస్తున్నాడు. మొత్తం అన్ని పంపును మోటారు అంతా పైపు వెళ్ళి సపరేట్ చేస్తున్నాడు. మేమంతా స్విమ్మింగ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ తర్వాత వెళ్లే దారిలో మాకు బండికి అడ్డంగా అడ్డం పడింది. చనిపోయింది అనుకున్నాము, కానీ బతికే ఉంది. అక్కడే పెట్టేసి నీరు తాపేసి ఒక వైపు పెట్టేసి వెళ్ళిపోయాము. ఈ విధంగా మీకు ఎప్పుడైనా జరిగిందో లేదో కామెంట్